నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి కోసం మరో సమరం చేయాలన్న కేసీఆర్ మెదక్ జిల్లాలో నర్సన్నపేటను దత్తత తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి మొదటి శ్రేణి ఆర్థిక శక్తిగా తెలంగాణకు ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ గుర్తింపు దేశ విదేశాల్లో పెరగనున్న రాష్ట్ర పరపతి అమరావతిలో రోడ్లు కాలువల గ్రిడ్లకు తుది రూపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 314 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రధాని మోదీకి రాజధాని ముహూర్తాన్ని వివరించే అవకాశం కేంద్ర మంత్రులతోనూ భేటీ బడుగులకు అండగా నిలిచిన తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాల్లో రాయితీ 80% వరకు పెంపు వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం సన్నాహాలు వచ్చే ఏడాది 6 ప్లాంట్ల ఏర్పాటు తెలంగాణలో 2 చోట్ల ఉత్పత్తి 3 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ద్వైపాక్షిక బంధం పటిష్టతపై నేడు ప్రధాని మోదీతో మోర్కెల్ చర్చలు కటక్ వేదికగా నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 సిరీస్ పై సఫారీల కన్ను మ్యాచ్ కు వరుణుడి ముప్పు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తితో మరో సమరానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా శ్రమిస్తే అభివృద్ధి ఫలాలు అందుకోవడం కష్టమేమీ కాదన్నారు. ఎర్రవల్లి తరహాలోనే మెదక్ జిల్లా నర్సన్నపేటను కూడా కేసీఆర్ దత్తత తీసుకున్నారు. పోరాటాల ఫలితమైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు చురుగ్గా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ వెళ్తూ మధ్యలో మెదక్ జిల్లా నర్సన్నపేటలో ఆగిన కేసీఆర్ అక్కడికక్కడే గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గ్రామాలు పోషించిన పాత్రను గుర్తు చేసిన కేసీఆర్ అదే రీతిలో రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని నర్సన్నపేట గ్రామస్తులను కోరారు. ఎర్రవల్లి తరహాలోనే నర్సన్నపేటను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి భవిష్యత్తులో దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బయట అడితే కదంతా హైదరాబాద్ ఎర్రవల్లి చూసిరాబో అని దానికోసం తయారు చేసి ఇంతకుముందు హనుమంతరావు గారు మా ఆర్డీఓ గారు నేను మాట్లాడుతుంటే మరి ఎవరు వచ్చినా ఇప్పుడు ఉత్తర తెలంగాణ 5-6 జిల్లాలు ఈ ఆదిలాబాదు కరీంనగర్ వాటి వీళ్ళు ఎవరు వచ్చినా నర్సన్నపేట మిగిలిన ఎర్రవల్లి పోవాలి. మరి కిందకి వెళ్ళి నర్సన్నపేట ఉన్నామని ఎర్రవల్లి ఉన్నామన్నట్టు కూడా మనకు అది మంచిది కాదు, అంతే కదా, పక్కపక్కే ఉండే. కాబట్టి ఇది కూడా దాంతో కలిసి నడవాలి, నడితే బాగుంటుంది అనేటువంటి ఒక అనుకుంటున్నాను. కలిసికట్టుగా పనిచేయడం ద్వారా అభివృద్ధి ఫలాలు అందుకోవాలని నర్సన్నపేట గ్రామస్తులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. శ్రమదానం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చుకోవాలని వారికి సూచించారు. ఈ నెల 10వ తేదీ తర్వాత ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. వీటి నమూనాలను టాబ్లెట్ పీసీ ద్వారా గ్రామస్తులకు చూపించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన గంగదేవిపల్లి, ఆంకాపూర్ గ్రామాల తరహాలోనే ఈ 2 గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఏడాది మొదటి శ్రేణి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గుర్తించింది. రాష్ట్ర అవతరణ తర్వాత మైనస్ స్థానం నుంచి తెలంగాణకు ఏ కేటగిరీ వచ్చింది. జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందే సందర్భంలో రుణాలను చెల్లించే ఆర్థిక స్తోమత కలిగిన ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని ఇక్రా లెక్కగడుతుంది. ఇక్రా మంచి రేటింగ్ ఇస్తే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని లెక్కగట్టే భారత క్రెడిట్ రేటింగ్ సంస్థ తన వార్షిక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి కేటగిరీ ఏ హోదాను ఇచ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఇక్రా కేటగిరీ ఏ-గా ప్రకటించగా ఈ ఏడాది వెల్లడించిన రేటింగ్లో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమమైన ఏ కేటగిరీ దక్కింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పన్నుల ద్వారా సమకూరే ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఇక్రా పేర్కొంది. దేశ తలసరి ఆదాయం 74,380 రూపాయలు కాగా తెలంగాణ తలసరి ఆదాయం 95,361 రూపాయలుగా ఇక్రా లెక్కగట్టింది. ఐపాస్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి
ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా తెలంగాణ పయనిస్తోందని ఇక్రా కితాబిచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడి వ్యయంలో రుణం వాటా చాలా తక్కువని భారత క్రెడిట్ రేటింగ్ సంస్థ పేర్కొంది. ఆయా కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు ఆస్తుల సృష్టికి ఉపయోగపడతాయని ఇక్రా అంచనా వేసింది. నీటిపారుదల ప్రాజెక్టులకు ఖర్చు చేసే నిధులు వ్యవసాయ రంగానికి ఉపయోగపడనున్నట్లు ఇక్రా తన నివేదికలో పేర్కొంది. ఏ కేటగిరీలో రాష్ట్రం ఉండటం వల్ల దేశ విదేశాల్లో పరపతి పెరుగుతుందని, తద్వారా రుణాలు సులువుగా లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక్రా రేటింగ్ తక్కువగా ఉంటే రుణాలు తీసుకునే సమయంలో రుణ సాయం అందించే వారికి చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగానూ, రేటింగ్ ఎక్కువ ఉంటే వడ్డీ రేటు తక్కువగానూ ఉంటుంది. పారిశ్రామికవేత్తలు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్రా నివేదికను పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు విజ్ఞాన భవన్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో నిర్వహించే సాగరమాల ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు చెందిన ఇతర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు ఏపీ భవన్లో కేంద్ర అంతర్గత జల రవాణా శాఖ కార్యదర్శి అమితాబ్ వర్మతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్లో అంతర్గత జల వనరుల అభివృద్ధిపై చర్చిస్తారు. సాయంత్రం 5:45 ప్రధాని మోదీని కలుస్తారు. స్వచ్ఛ భారత్ కమిటీకి కన్వీనర్గా ఉన్న చంద్రబాబు దానికి సంబంధించిన నివేదికను మోదీకి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఈ నెల 22న ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన ముహూర్తం, ఇతర అంశాలను కూడా మోదీకి వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో రహదారులు, కాలువల గ్రిడ్లు ఖరారయ్యాయి. 314 కిలోమీటర్ల మేర 9 హబ్లను అనుసంధానం చేస్తూ రహదారి గ్రిడ్ను నిర్మించనున్నారు. వీటిలో ఎక్స్ప్రెస్ వేతో పాటు ప్రధాన, ఉప ప్రధాన, ఉప రహదారులున్నాయి. పాలవాగు, కొండవీటివాగు, కృష్ణానదిని కలుపుతూ కాలువల గ్రిడ్ నిర్మిస్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో రహదారులు, కాలువల వ్యవస్థ గ్రిడ్ల రూపం ఎలా ఉండబోతుందనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అమరావతి నగరంలో 314 కిలోమీటర్ల పొడవున సమాంతర రహదారుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 64 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేతో పాటు 104 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు, 146 కిలోమీటర్ల మేర ఉప ప్రధాన రహదారులతో పాటు కొన్ని సబ్ రోడ్లు నిర్మిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో వంపులు లేకుండా నేరుగా ఉండేలా రహదారుల్ని నిర్మించనున్నారు. పర్యాటకం, వైద్య ఆరోగ్యం, న్యాయస్థానాలు, విద్య, క్రీడలు, వాణిజ్యం సహా 9 హబ్లను అనుసంధానిస్తూ ప్రభుత్వం రహదారి గ్రిడ్ను నిర్మించనుంది. 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని రాజధాని నగరంలో ప్రజా రవాణా కోసం లైట్ రైల్ ట్రాన్స్పోర్ట్, బస్ ర్యాపిడ్ ట్రాన్సిల్ సిస్టమ్, మాస్ ర్యాపిడ్ ట్రాన్సిల్ వ్యవస్థలు ఏర్పాటు కానున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంత విధంగా యాక్చువల్గా ఈరోజు మన యొక్క అమరావతి నగరంలో రోడ్ గ్రిడ్ని తయారు చేశారు. ఇంకా ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు, ఈవెన్ జపాన్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, టోక్యో కానివ్వండి, తర్వాత పుత్రజా కానివ్వండి, ఇలా ది బెస్ట్ సిటీస్ అనే లేటెస్ట్ కట్టివన్నీ తీసుకున్నాం. భూములిచ్చిన రైతులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ కంఠాల అస్తిత్వానికి ఎలాంటి భంగం కలుగకుండా రహదారులు, కాలువల గ్రిడ్లను ప్రభుత్వం రూపొందించింది. అమరావతి పరిధిలో ప్రవహిస్తున్న పాలవాగు, కొండవీటి వాగులను కృష్ణానదికి అనుసంధానం చేస్తూ గ్రిడ్ను రూపొందించారు. తొలి విడత రాజధాని నిర్మాణంలో భాగంగా రహదారులు, కాలువలతో సమాంతరంగా ఇతర నిర్మాణాలు కూడా మొదలవుతాయి. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల వారికి ఆర్థిక చేయూత, స్వయం ఉపాధి తదితర సంక్షేమ పథకాలలో రాయితీని తెలంగాణ ప్రభుత్వం 80% వరకు పెంచింది. ₹1,00,000కు 80%, 1,00,000 నుంచి 2 లక్షల పరిధికి 70%, 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 60% రాయితీ వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో రాయితీలు పెంచడం దేశంలో ఇదే ప్రథమం. పేద లబ్ధిదారులకు రుణభారం తగ్గించడం సహా బ్యాంకు కష్టాల నుంచి విముక్తి చేయడం, సత్వరమే సాయం అందించేందుకు వీలుగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకు 30% వరకు రాయితీ అందుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో అందే రాయితీ 35% మాత్రమే. రాయితీ తక్కువగా ఉండి రుణం ఎక్కువగా ఉండటం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. పూచీకత్తు లేనిదే బ్యాంకుల రుణాలు ఇవ్వడానికి మొరాయిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సోమవారం విలువ ఆధారిత పన్ను వ్యాట్ 2015 మూడో సవరణ బిల్లును తెలంగాణ వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ కూడా జరగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలను శాసనసభలో ప్రస్తావించనున్నారు. వీటికి తెరాస ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానమివ్వనుంది. దీపం పథకం అమలు, లబ్ధిదారుల గుర్తింపు, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలను ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తనున్నారు.
సభలో ఆయా పార్టీల వ్యూహాన్ని బట్టి వ్యవహరించాలని అధికార పార్టీ తెరాస నిర్ణయించింది. సభను జరగకుండా అడ్డుకోవాలని విపక్షాలు చూస్తే మరోమారు వాయిదా అస్త్రం ఉపయోగించాలన్న యోచనలో అధికార పార్టీ ఉంది. ఒకవేళ విపక్ష సభ్యుల్లో కొందరే సభకు ఆటంకం కలిగిస్తే సస్పెన్షన్కైనా వెనుకాడకూడదన్న ఆలోచనలో ఉంది. స్వచ్ఛ భారత్లో భాగంగా వచ్చే ఏడాది 74 మెగావాట్ల సామర్థ్యంతో వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే 6 కర్మాగారాలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. వీటిలో ఢిల్లీలో 2, తెలంగాణలో మరో 2 ఏర్పాటు కానున్నాయి. వ్యర్థాల నుంచి సౌభాగ్యం పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్, జబల్పూర్లలో 11 మెగావాట్ల సామర్థ్యంతో ఒక్కో కర్మాగారాన్ని మొదలు పెట్టనున్నారు. తెలంగాణలోని నల్గొండలో కూడా 12.6 మెగావాట్ల సామర్థ్యంతో మరో కర్మాగారాన్ని స్థాపించనున్నారు. చెన్నైలో సైతం 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఓ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే పెట్టుబడులకు అనుకూలమైన రెండో అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం గర్వకారణమని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరులో అప్రడా స్థిరాస్తి ప్రదర్శనలో పాల్గొన్న ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తుందని కోడెల తెలిపారు. ఎంత మార్పు అంటే 15 మాసాలు అయిన తర్వాత ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎవరైనా విదేశాల నుంచి కూడా ఒక వ్యాపారం చేయాలంటే, ఒక పెట్టుబడి పెట్టాలంటే, వాళ్ళ కార్యక్రమాలు సాగించాలంటే ఏ రాష్ట్రం బాగుంటుంది అంటే ప్రపంచ బ్యాంకు వాళ్ళు చెప్పారు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఒక ముఖ్యమైన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో 200కు పైగా మండలాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కర్నూలు జిల్లాలో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గత కొన్ని నెలల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇటీవల వర్షాలు మెరుగైనందున ఇప్పటికీ వర్షాభావం ఎదుర్కొంటున్న మండలాల వివరాలను సూక్ష్మ స్థాయిలో సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం చిత్తూరు, కర్నూలు జిల్లాలు ఇంకా వర్షాభావ పరిస్థితుల నుంచి తప్పించుకోలేదు. కర్నూలు జిల్లాలో ఒక్క మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదు కాగా 15 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. మిగిలిన 38 మండలాల్లో వర్షాభావం ఇంకా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో కూడా ఒక్క మండలంలోనే సాధారణానికి మించి వాన పడగా 24 మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. 41 మండలాల్లో తక్కువ వర్షపాతం లేదా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 1 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలోని 348 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 111 మండలాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువగా కురిసింది. 158 మండలాల్లో ఓ మాదిరి వానలు పడగా 46 మండలాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. 7 మండలాల్లో అసలు వర్షం జాడే లేదు. జిల్లాల వారీగా పరిశీలిస్తే చిత్తూరులో 23.3% తక్కువ వర్షపాతం, కర్నూలు జిల్లాలో 28.5% తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రత్యేకించి 2 నెలలుగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న మండలాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నెలలో రానున్న 2 వారాల్లో ఈ మండలాల్లోనూ సాధారణ వర్షపాతం కురిసే అంచనాలు ఉన్నాయి. ఈ నెలలో కూడా పరిస్థితిని గమనించిన తర్వాత కరువు మండలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి నివేదించే అవకాశం ఉంది. వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంతాన్ని సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి చేసి చూపుతామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ 3 ఏళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజల్ని ఆయన కోరారు. ఒకటే ఒక మాట చెప్పడం జరిగింది. కొంతమంది అన్నారు ఏమొస్తుంది తెలంగాణ వస్తే అన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 200 పింఛన్లు ఉన్నాయి. ఖచ్చితంగా పేదవాళ్లకు, వితంతువులకు, వృద్ధులకు, అదేవిధంగా నేత గీత కార్మికులకు 200 రూపాయల పింఛన్ల స్థానంలో 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చుకుంటాం. 500 రూపాయల స్థానంలో వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్లు ఇచ్చుకుంటామని చెప్పినాం. ఇలా ఇచ్చి చూపెడతా ఉన్నాం. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు అన్ని పార్టీలు కలిసి సమగ్ర పరిష్కారాన్ని కనుగొనాలని రాజకీయ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. ఆచార్యుడిగా పదవీ విరమణ చేసిన కోదండరాంతో పాటు ఆయన సతీమణిని సికింద్రాబాద్ అల్వాల్ ఐకాస నాయకులు ఘనంగా సన్మానించారు. రైతు సమస్యలపై శాసనసభలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కోదండరాం తెలిపారు.
మొత్తం ఆర్థిక వ్యవస్థకు పునాదే వ్యవసాయం. ఆ పునాదిని మనం మర్చిపోయి పైన ఏవో కట్టడాలను కడతామనుకుంటే అవి పేక మేడల్లాగా కూలిపోతే నిలవలేవు అని చెప్పి మనం గ్రహించాలి. అదే ప్రతి ఒక్కరూ గ్రహించి ఈ వ్యవసాయ పునరుద్ధరణ కోసం ఒక సీరియస్ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటానని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ముదిరాజ్ భవన్లో జరిగిన తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తలసాని ప్రత్యర్థి పార్టీల విమర్శలపై మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకే విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని తలసాని ఆక్షేపించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు నాయని, పద్మారావు, మహమూద్ అలీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చీఫ్ పబ్లిసిటీ కోసం టీవీలలో, మీడియాలో, పత్రికలలో కనిపించడానికి విమర్శలు చేస్తుంది. నేను 6 సార్లు పోటీ చేసిన, 4 సార్లు చేసిన, 2 సార్లు ఓడిపోయినా. అంటే ముట్లాడమే ఎలక్షన్ కుదరనా? 100% చేశాను. మీకు ఎందుకు? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 7 నుంచి గుంటూరులో వైకాపా అధినేత జగన్ తలపెట్టిన నిరాహార దీక్ష విజయవంతంగా చేయాలని నేతలు పిలుపునిచ్చారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి భేటీలో ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. జగన్ దీక్షపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మాజీ మంత్రులు పార్థసారథి, బొత్స సత్యనారాయణ కోరారు. అప్రమత్తంగా ఉంటే, అశ్రద్ధ చేస్తే మనం నీ ఇంట్లో ఉన్న పిల్ల పాప తాలూకా ఇబ్బందులు వస్తాయి. పిల్ల రాబోయే తరాలకి ఇది ఆటంగా దొరుకుతుందని ఆ ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం, బాధ్యత, మనం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మన మీద ఉండాలనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఢిల్లీలో చేయాల్సిన దీక్షను గల్లీలో చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లాల్సిన అవసరం తమకు లేదని పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. 8 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని నేరుగా విమర్శించే ధైర్యం జగన్ కు లేదన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 2 కేంద్ర మంత్రుల రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. బెయిల్ డీల్ కుదుర్చుకొని బయటకు వస్తే కనీసం వాళ్ళ గురించి విడుదలైనప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. ఈ సీడీలు ఉన్న ఇవాళ వేసుకొని చూడు, నువ్వు ఒక్క విమర్శ కూడా చేయలే ఆనాడు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద. ఇవాళ ప్రధానిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్ళి పుష్పగుచ్చం ఎవరన్నా ఇచ్చింది ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విభజన చట్టంలోని అంశాల్ని ఏ మేరకు పరిష్కరిస్తారో చెప్పాకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన రఘువీర ప్రత్యేక హోదాపై ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. జగన్ దీక్షల్ని ఎవరూ నమ్మడం లేదని రఘువీర వ్యాఖ్యానించారు. రాజధానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని వచ్చేటువంటి విషయంలో మేము వెల్కమ్ చేస్తున్నాం. దాని నిర్మాణానికి కావాల్సిన పూర్తి నిధులు ఇవ్వడమే కాదు, ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో, పునర్విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాల అమలు టైం బౌండ్గా మీరు ప్రకటించి రావాలి. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటిది, ఎలక్షన్ల ముందు చెప్పినటువంటిది, నేరుగా మోడీ గారే చెప్పినటువంటిది. దాని వెనక్కి పోలేరు వాళ్ళు. బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఈ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని సచివాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపాల వెలుతురులో సచివాలయం ధగధగ కాంతులు వెదజల్లుతోంది. మూడు రోజుల పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆదివారం రాత్రి ఢిల్లీ వచ్చారు. భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు అనుసరించాల్సిన విధానాలపై ఇవాళ ప్రధాని మోదీతో మెర్కెల్ విస్తృత స్థాయి చర్చలు జరపనున్నాయి. రక్షణ, భద్రత, విద్య, పునరుత్పాదక ఇంధనం, హై టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగం, రైల్వేలు, నీరు, వ్యర్థాల నిర్వహణ, పట్టణాభివృద్ధి, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారంపై మోదీ, మెర్కెల్ చర్చించనున్నారు.
మోర్కెల్ వెంట భారీ ప్రతినిధి బృందం భారత్ వచ్చింది. వీరికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్వాగతం పలికారు. ఇవాళ మోర్కెల్కు రాష్ట్రపతి భవన్లో అధికారిక స్వాగతం లభించనుంది. ఆమె రాజ్ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అనంతరం మోదీతో ముఖాముఖి భేటీ ఉంటుంది. ఆ తర్వాత ప్రతినిధి బృందం స్థాయిలో చర్చలు జరుగుతాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ మోర్కెల్ సమావేశమవుతారు. బీహార్లో ఈ నెల 12న జరిగే తొలి విడత ఎన్నికల బరిలో నిలిచిన 583 మంది అభ్యర్థుల్లో 130 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వెల్లడించింది. మొత్తం 243 స్థానాలకు గాను తొలి విడతగా ఎన్నికలు జరగనున్న 49 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో 170 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా 130 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. ఇందులో 16 మంది అభ్యర్థులపై హత్య కేసులు, మరో 37 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైనట్లు వివరించింది. జేడీయూ తరపున పోటీ చేస్తున్న ప్రదీప్ కుమార్ పై 4 హత్య కేసులు ఉండగా 7 స్వతంత్ర అభ్యర్థులపైన ఇదే విధమైన కేసులున్నాయని తెలిపింది. పోటీ చేస్తున్న వారిలో 146 మంది కోటీశ్వరులు కాగా జేడీయూ నుంచి 19 మంది, భాజపా నుండి 18 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోల్ని విడుదల చేసిన వెంటనే వాటి ప్రతులు తమకు తప్పనిసరిగా సమర్పించాలని ఎన్నికల సంఘం పార్టీలను కోరింది. ఎన్నికల మార్గదర్శకాలను రాజకీయ పార్టీలకు మరోసారి గుర్తు చేసిన ఈసీ బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి పార్టీ లేదా అభ్యర్థి కూడా సంబంధిత మేనిఫెస్టో ప్రతిని భారత ఎన్నికల సంఘం లేదా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కార్యాలయానికి తప్పనిసరిగా పంపాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక అనుబంధ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మేనిఫెస్టో ప్రతి ఎందుకు పంపించాలో ఈసీ పేర్కోలేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడమే ధ్యేయంగా మేనిఫెస్టోలు ఉంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీయులకు సంబంధించిన నల్లధనం ఖాతా వివరాలు వెల్లడించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం మరో చర్యకు ఉపక్రమించింది. గత 60 ఏళ్లుగా క్రియాశీలకంగా లేని ఖాతాల జాబితాను డిసెంబర్లో ప్రచురించనుంది. స్విట్జర్లాండ్ ఇలాంటి చర్య చేపట్టడం ఇదే తొలిసారి. అన్ని బ్యాంకుల నుంచి అందిన వివరాలు క్రోడీకరించి స్విస్ బ్యాంకింగ్ అంబుడ్స్మన్ వ్యవస్థ ఒక జాబితాను వెల్లడి చేసింది. ఇందులో భారతీయుల వివరాలు ఉంటాయి. సదరు ఖాతాదారులకు బ్యాంకులకు మధ్య 1955 నుంచి ఎలాంటి సంబంధాలు లేవని అధికారులు తెలిపారు. అలాగని ఈ ఖాతాల్లో డబ్బును అక్రమ సొమ్ముగా పేర్కొనలేమని చెప్పారు. అసాధారణ కేసుల్లో పొదుపు పుస్తకం క్రమ సంఖ్యను ప్రచురిస్తారు. విద్యాభ్యాసం కోసం ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు కఠినమైన రీతిలో ఆంగ్ల పరీక్షలు నిర్వహించాలని బ్రిటన్ ప్రతిపాదిస్తోంది. భారత్తో సహా వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఇప్పటికే తగ్గిపోతుండగా ఇలాంటి చర్యల వల్ల మరింత ప్రతికూల ప్రభావం కనిపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. యూకే విశ్వవిద్యాలయాల్లో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారత్ది 2వ స్థానం. ఏటా సుమారు 20,000 మంది భారత్ నుంచి యూకే వెళ్తున్నారు. విద్యా సంవత్సరం 2 ఏళ్ల పాటు పని చేసుకునేందుకు ఇచ్చే అనుమతిని రద్దు చేశాక యూకే వెళ్తే విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కఠినమైన నిబంధనల వల్ల ఈ సంఖ్య ఇంకా పడిపోతుందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కఠిన నిబంధనలతో అంతర్జాతీయ ఆంగ్ల భాషా పరీక్ష విధానాన్ని తీసుకువస్తే విద్యార్థుల సంఖ్య పడిపోయి అనేక లక్షల పౌండ్ల అదనపు భారం పడుతుందని, ఆ కోణంలోనూ మదింపు జరగాలని ఉపకులపతులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్లో వరదల కారణంగా 17 మంది చనిపోయారు. మరో 4 గల్లంతయ్యారు. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ఆగ్నేయ ఫ్రాన్స్ అతలాకుతలమైంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి కార్లు, ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోయాయి. బ్రాగే నది ఉప్పొంగి ఆంటిబే పట్టణాన్ని ముంచెత్తింది. వర్షంలో కొట్టుకుపోయిన కార్లు ఒకచోట గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న సహాయక సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి కావాల్సిన అత్యవసర వస్తువులు సరఫరా చేశారు. ఇళ్లలోకి చేరిన నీటిని తోడేశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.